ప్రేమ పాత్ర. నీ ప్రేమ పాత్రను ఎన్నడూ ఖాళీ చేయకు. ఎవరైనా అడిగినప్పుడు ఉదారంగా కొంచెమే చిలకరించు. నీ ప్రేమే కాదు, ఏ ప్రేమ శాశ్వతం కాదు. ఒకవేళ నీ ప్రేమ పాత్రకు రంధ్రం పడిందే అనుకో, అది మరొక పాత్రను నింపనూ వచ్చు. లేదా భూమి మీద పడి ఇంకిపోవను వచ్చు. ధూళిగా మారిపోవచ్చు. ఇతరులకు కొంచెం ఇస్తూ నిన్ను నీవు నింపుకోగల ప్రేమ మాత్రమే నీదైనది, నీతో ఉంటుంది. గుర్తుంచుకో, ప్రేమదెప్పుడు విజయ గర్వం కాదు, కేవలం పరాజయ కంఠధ్వని మాత్రమే. మోసుకుంటూ ఈడ్చుకుంటూ కూలిపోవలసిందే. గుర్తుంచుకో, ప్రేమదెప్పుడు విజయ గర్వం కాదు, కేవలం పరాజయ కంఠధ్వని మాత్రమే. మోసుకుంటూ ఈడ్చుకుంటూ కూలిపోవలసిందే. ప్రేమ పాత్ర. టాల్స్టాయ్, అన్నా కరెనినాకి ప్రేమతో ఈ కవిత్వం అంకితం. వలపెరుగుని బ్రతుకు కన్నా వలచి విలపించిన బ్రతుకు మిన్న అన్నారు. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. ప్రేమకి రూపం లేదు. అది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలాగానే కనపడుతుంది. ఉదాహరణకు స్త్రీలలో ప్రేమ. అది ప్రేయసి ప్రేమ, తల్లి ప్రేమ, సోదర ప్రేమ, మనుమలు మనుమరాండ్ర మీద ప్రేమ. అందుకే స్త్రీలు ప్రత్యేకించి ప్రేమలో పడకపోయినా తమ ప్రేమకు రూపాలు మార్చుకుంటూ సంతోషంగా జీవిస్తారు. మగవారు అమితంగా ప్రేమించి గాయపడతారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తర్వాత ఇతరులను ప్రేమిస్తూ ఉండండి. అందువల్ల శాంతిగా బ్రతకడానికి వీలుంటుంది. ఇలాంటి కథలు, కవిత్వం కోసం వనజ తాతినేని యూట్యూబ్ ఛానల్ను సందర్శించండి. విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.